వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. విశాఖలో బాలుడి ప్రతాపం తీవ్రంగా ఉంది. ఇంట్లోంచి బయటికి వెళ్ళాలంటే ప్రజలంతా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితుల్లో విశాఖ జంతు ప్రదర్శనశాలలో ఏదైతే వన్యప్రాణులు వాటి సంరక్షణకు సంబంధించి ఎటువంటి చర్యలు చేపడుతున్న విషయాలను ప్రస్తుతం మనం విశాఖ జూ పార్క్లో ఉన్నటువంటి జూ క్యూరేటర్ మంగమ్మ గారు మనతో ఉన్నారు. ఆవిడని అడిగి మన విషయాలు చేస్తున్నాం. మేడం నమస్తే. మేడం, ఈ ప్రస్తుతం విశాఖలో ఎండలు చాలా దారుణంగా ఉన్నాయి. బయటకు వెళ్ళాలంటే కూడా ఆలోచించి వెళ్ళి త్వరగా పని ముగించుకొని ఇంటికి వచ్చేస్తున్నారు అందరూ కూడా. సో మూగజీవాలైనటువంటి ఈ జంతు ప్రదర్శనశాలలో ఉన్నటువంటి వన్యప్రాణులన్నీ మీరు నిత్యం వాటితో ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో వాటి పరిస్థితి ఎలా ఉంది? మీరు అన్నట్టు వేసవికాలం ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంది. కానీ ప్రతి సంవత్సరం సమ్మర్ అరేంజ్మెంట్స్లో భాగంగా అంటే యానిమల్స్ హీట్ని ఈ టెంపరేచర్స్ని తట్టుకునే విధంగా మనము ఒక షెడ్యూల్ ఉంటుంది, మెజర్స్ తీసుకునే షెడ్యూల్. అవన్నీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖస్ఖస్ మ్యాట్స్ అన్ని నైట్ క్రాల్స్కి వేలాడపెట్టి వాటరింగ్ చేస్తారు డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్. సో దట్ ఏంటంటే వేడి గాలులు లోపలికి ప్రవేశించకుండా. రెండోది అన్ని డే అండ్ నైట్ క్రాల్స్లో కంప్లీట్గా వాటర్ అవైలబిలిటీ ఉండేటట్టు చూసుకుంటాము. మనం జనరల్గా ఏంటంటే యానిమల్ని నైట్ హౌస్ నుంచి డే హౌస్కి, డే క్రాల్కి అంటే విజిటర్ సందర్శనార్థం 9 o'clockకి విడిచిపెడతాం. నార్మల్గా అయితే 9 to 5 యానిమల్ డే క్రాల్లో ఉంటుంది. బట్ ఈ సమ్మర్లో మనం ఏం చేస్తామంటే టెంపరేచర్స్ రైజ్ అయ్యి యానిమల్ ఏదైనా ఇన్కన్వీనియన్స్ ఫీల్ అయితే గనక ఇమీడియట్గా నైట్ హౌస్లోకి వచ్చి సేద తీరడానికి నైట్ హౌస్ లిఫ్ట్ డోర్ ఎప్పుడు ఎత్తే ఉంచుతాం అనమాట. అంటే యానిమల్ కన్వీనియన్స్ డే క్రాల్లో ఉండాలా, నైట్ క్రాల్లో ఉండాలా, ఎక్కడ టెంపరేచర్ ఆమెకి ఆ యానిమల్కి అనుకూలంగా ఉందో చూసుకుంటుంది. అలాగే ఎన్రిచ్మెంట్లో భాగంగా ఏం చేస్తామంటే ముందు రోజు కార్నివోర్స్కి అయితే మీట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫ్రోజన్ చేసి అంటే ఐస్ బాల్స్ లాగా చేసి వాటికి ఇవ్వడం జరుగుతుంది. సో దట్ అవి కొంచెం సేపు వాటితో ఆడుకుంటాయి. అలాగే మనకి ఐస్ క్రీమ్ అది ఎలా ఉంటుందో సమ్మర్లో వాటికి ఆ విధంగా ఫీస్ట్ లాగా ఉంటుంది అనమాట. అదే ప్రైమేట్స్ కానీ హెర్బివోర్ సెక్షన్కి వచ్చేసరికి ఫ్రూట్స్, మనం ఈ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఏవైతే ఇస్తామో వాటికి ఫ్రోజన్ చేసేసి ముందు రోజు అవి ఇస్తామన్నమాట. సో దట్ కొంచెం సేపు పట్టుకోవడం ద్వారా లేదంటే అవి తినడం ద్వారా టెంపరేచర్ కంట్రోల్ అది ఉంటుంది. తర్వాత నార్మల్గా అయితే మనము ప్రతి యానిమల్కి ఎలక్ట్రోలైట్స్, గ్లూకోజు ఇన్ జనరల్ గ్యాప్ ఉంటుంది నార్మల్ డేస్లో ఇచ్చేది. బట్ సమ్మర్లో అయితే ఖచ్చితంగా డైలీ 2 to 3 days యానిమల్ని లోపలికి తీసుకొని ఎలక్ట్రోలైట్ వాటరు, గ్లూకోజ్ వాటరు కీపర్ యానిమల్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. మేడం, ఇప్పుడు ఈ మన దగ్గర ఉన్న విదేశీ సంబంధించిన జాతులకు సంబంధించిన చాలా వన్యప్రాణులని వాటి ఫుడ్కి వచ్చేసరికి అంటే సమ్మర్లో ఏమైనా మార్పులు ఉంటాయి? ప్రతి యానిమల్కి ఒక డైట్ చార్ట్ ఉంటుందండి. అది ఎగ్జాటిక్ అవ్వనివ్వండి, అంటే విదేశాల నుంచి వచ్చే యానిమల్స్ని మనం ఎగ్జాటిక్ అంటాము, ఇండియాలోనే ఉండే యానిమల్స్ని ఇండిజీనియస్ యానిమల్స్ అంటాం, నేటివ్ యానిమల్స్. సో ప్రతి యానిమల్కి దాని డైట్ చార్ట్ ప్రకారమే ఉంటుంది. అంటే సమ్మర్లో కూడా మనం ఏమి డైట్ మార్చము, ఎడిషనల్గా ఇస్తామన్నమాట. ఇప్పుడు కీరా దోశ కొంచెం ఎక్కువ కంటెంట్ పెడతామన్నమాట, ఫ్రూట్ కంటెంట్ కొంచెం ఎక్కువ పెడతాము. సో దట్ దానికి వాటర్ సరిపడా వాటర్ వస్తుంది, బాడీలోకి వెళ్తుంది అనే ఉద్దేశంతో ఫ్రూట్స్, వెజిటబుల్స్, సక్యులెంట్ స్పీషీస్ అంటాం చూడండి, వాటన్నింటి క్వాంటిటీ పెంచుతాం అనమాట. మెడికేషన్లో ఏమైనా మార్పు ఉంటుంది? మెడికేషన్లో కూడా మార్పు ఏమి ఉండదు. అదే నేను ఇందాక చెప్పినట్టు మనం ఈ గ్లూకోజు, ఎలక్ట్రోలైటు, పాలిబియాను ఇవి ఉంటాయి. అంటే వాటికి మినరల్ సప్లిమెంట్స్ కానీ ఎలక్ట్రోలైట్ సప్లిమెంట్స్ కానీ ప్రాపర్గా ఉండడం కోసం అవి కొంచెం వాటి క్వాంటిటీ కొంచెం ఎక్కువ పెంచుతాం అనమాట. ఈ వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. సో పిల్లలు అందరూ వాళ్ళ తల్లిదండ్రులతో ఎక్కువగా జూకి రావడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో పర్యాటకులకి ఏ విధమైన ఏర్పాట్లు ఉన్నాయి? పర్యాటకులకి కూడా జంతువులకి ఎలా అయితే జాగ్రత్త తీసుకున్నామో జూకి సందర్శించాలనుకునే విజిటర్స్ కోసం కూడా ముందుగానే ఆలోచించి రెస్టింగ్ షెల్టర్స్ అనేవి చేయడం జరిగింది. కొన్ని పర్మనెంట్ చేసాము, కొన్ని పల్మరా లీవ్స్తో కూడా అంటే తాటి ఆకు కమ్మలతో చేస్తే కొంచెం చల్లదనంగా ఉంటుందన్న ఉద్దేశంతో అనాదిగా మనకి ఇండియాలో అది ఫేమస్ కదా. సో అలా కొన్ని షెల్టర్స్ చేసాము. తర్వాత మన దగ్గర 5 RO ప్లాంట్స్ ఉండేవి ఇది వరకు, వాటికి ఇంకొక 4 RO ప్లాంట్స్ యాడ్ అయ్యాయి. సో అందులో మనకి నార్మల్ వాటర్, కోల్డ్ వాటర్ కూడా వస్తుంది. సో బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి. సో ఆల్ ద వే 3.5 to 4 kilometers స్ట్రెచ్ కాబట్టి అందరూ నడవలేరు. ఈ బైక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అంటే ఫైనల్గా ఈ ప్రస్తుతం ఈ ఎండ తాకిడికి ఎలా ఉన్నాయి మేడం జూలో సంబంధించి?
అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్ వరకు మనం బాగానే జాగ్రత్తలు తీసుకున్న దాని ప్రకారం ఎటువంటి ఇబ్బంది లేదు. మనకు ఆల్మోస్ట్ 9 o'clockకి జూ ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా ప్రతి ఎన్క్లోజర్లో కూడా స్ప్రింక్లర్ ఆన్ అయ్యే ఉంటుంది. అంటే ఆ లోకల్ టెంపరేచర్ని కంట్రోల్ చేయడానికి. మీకు ఇంకొకటి కూడా ఏంటంటే అంటే సిటీలో టెంపరేచర్కి జూలో టెంపరేచర్కి ఆల్మోస్ట్ మీకు వేరియేషన్ 1 to 2 degrees వేరియేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గ్రీనరీ చెట్లు ఎక్కువ ఉండడం వల్ల మైక్రో క్లైమేట్ ఉంటుంది, దాంతో టెంపరేచర్ లెవెల్ కూడా తగ్గుతుంది. అదే విధంగా స్ప్రింక్లర్ కంటిన్యూస్గా ఆన్ చేసి ఉండడం వల్ల కూడా ఆ ఏరియాలో ఉండే టెంపరేచర్ కొంచెం డ్రాప్ డౌన్ అవుతుంది, యానిమల్కి అనుకూలంగా ఉంటుంది. ఎలా ఉంది మేడం పర్యాటకులు తాకిడి ఎలా ఉంది? ఇంకా ఎగ్జామ్స్ అది అవుతున్నాయి కదా, ఎనీవేస్ బాగుంది పర్యాటకులు. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కనుక స్టార్ట్ అయితే సందర్శకుల క్రౌడ్ పెరుగుతుంది డెఫినెట్గా. థ్యాంక్ యూ. ఇది మనం చూసుకుంటే విశాఖ జూకి సంబంధించి వన్యప్రాణుల సంరక్షించడంలో భాగంగా ఈ వేసవిని ఏదైతే ఉన్నాయో వాటి తట్టుకునేలా అన్ని ఏర్పాట్లు చేశామని మనం కూడా చూసాం. ఇప్పుడు స్ప్రింక్లర్లతో వాటికి ప్రత్యేక ఏర్పాట్లు అవి చేశారు. సో విశాఖ జూకి సందర్శనకు వచ్చే వారికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని జూ క్యూరేటర్ మంగమ్మ చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ జూ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.